Hi, hello, welcome. Sri Gayatri Vidya Samsthala Champion Program ki mi andariki swagatam. Let's start the show. Ee episode lo first participant Chandrasekhar from Vijayawada. Please welcome. Hi Chandu, how are you? Fine. Vijayawada. So ee quiz program ki vachinanduku ela feel avutunnavu? I'm feeling very happy. Confident? Yes, sir. So నీకు జీకే అవన్నీ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? Yes, I'm very interested in general knowledge. ఓకే, నీ హాబీస్ ఏంటి? Playing cricket, seeing TV, reading books. టీవీ. ఓకే, టీవీ అంటే Sports. స్పోర్ట్స్. పెద్దకి ఏం అవ్వాలనుకుంటున్నావు? I want to become an IAS. ఐఏఎస్. మదర్ ఐఏఎస్ అవ్వమని చెప్పారా లేకపోతే నీకే? Myself. అబ్బాయి ఐఏఎస్ అవుతానంటున్నాడు, మీరేమంటారు? ఓకే సార్, వాట్ ఎవర్ హీ లైక్స్. ఐఏఎస్ అనగానే అందరూ వాట్ ఎవర్ హీ లైక్స్ అంటారు. అదే నేను సినిమా యాక్టర్ అవుతానంటే నో 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 ఐఐటి అంటారు. అవునా? అవును సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. Thank you, sir. ఈ ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ ప్రత్యూష ఫ్రమ్ మహబూబ్ నగర్. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్ ప్రత్యూష. హలో. హౌ ఆర్ యూ? ఫైన్. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. యా. సో నీ క్విజ్ ప్రోగ్రామ్స్ అలవాటేనా? స్కూల్స్ లో కూడా లైక్ డూ యూ పార్టిసిపేట్? యా, ఐ విల్ పార్టిసిపేట్. సో దిస్ ఈస్ యువర్ హోమ్ గ్రౌండ్. యా. సో ఏ విధమైన ప్రిపరేషన్ చేసావు ఈ క్విజ్ ప్రోగ్రామ్ కి? యా, క్యాజువల్ గా అన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ కి పార్టిసిపేట్ అవుతున్నప్పుడు చేసిందే, ఇప్పుడు కూడా చేసి. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, దట్స్ ఆల్. ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఇన్ స్కూల్? ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ ఎక్సెట్రా. ఐ లైక్ సోషల్ ఆల్సో. పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్. మరి దానికి ఎటువంటి ప్రిపరేషన్ జరుగుతుంది? యా, దే ఆర్ గోయింగ్ వెల్. మీ అమ్మాయి డాక్టర్ అవుతానంటుందండి, మీరేమంటారు? ఆమె ఇష్టం సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డాక్టర్స్ అండ్ కార్డియాలజిస్ట్ అండ్ ఐఏఎస్ ఐఐటి అందరూ అలా అంటున్నారు, కానీ నోబడీ వాంట్స్ టు ప్లే ఎనీ స్పోర్ట్స్. అంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదా? అంటే మీరు యూ డోంట్ ఎంకరేజ్ అదర్ థింగ్స్? లేదు సార్, ఆమె ఇష్టం సార్. ఆమెకి ఏది ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉంటే దాంట్లోనే. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సంతోష్, హౌ ఆర్ యూ? Yeah, I'm fine. చూస్తే చాలా కామ్ టైప్ లో ఉన్నావు. ఆర్ యూ కామ్ టైప్? Not always. Yeah. నాట్ ఆల్వేస్. కామ్ గా కనిపించే వాళ్ళు అల్లరి ఎక్కువ చేస్తారు, నిజమేనండి కదా? సో ఏ విధమైన అల్లరి చేస్తుంటాడు? వాచింగ్ మోర్ కంప్యూటర్స్ అండ్ టీవీ ఓకే, మీరు వద్దన్న చూస్తుంటాడా? చూస్తుంటాను. ఓకే, సో నీ హాబీస్ ఏంటి? Watching computer, playing games, reading books. అండ్ పెద్ద గేమ్ అవ్వాలని? I want to join the Kharagpur Institute of IIT. ఎందుకు కరెక్ట్పూర్? ఎందుకు? వై నాట్ చెన్నై? It's one of the top one. సో మరి మ్యాథ్స్ అండ్ సైన్సెస్ లో బాగా చదువుతుంటావా? I'm good in chemistry and maths. మరి వాట్ అబౌట్ ఫిజిక్స్? Yeah, I'm okay, but I'm really good in యూ chemistry. లైక్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. Yes. సో మీరు కూడా సైన్సెస్ లో బాగా ఫోకస్ చేసి కోచింగ్ అవి ఇప్పిస్తుంటారా? కోచింగ్ ఇప్పిస్తాను. ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. Thank you. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ రమ్యశ్రీ ఫ్రమ్ వరంగల్. ప్లీజ్ వెల్కమ్. హాయ్ రమ్యశ్రీ. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? హ్యాపీయే కదా క్విజ్ అంటే. క్విజ్ అంటే హ్యాపీనా? స్కూల్లో కూడా ఎప్పుడు క్విజ్ ప్రోగ్రామ్స్? ఇంట్రెస్టెడ్. సో మరి అయితే మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను గో రమ్యశ్రీ గో అని ఎంకరేజ్ చేసి పంపించారా? చాలా. ఓకే, నీ హాబీస్ ఏంటి? హాబీస్ రీడింగ్ బుక్స్, ఓకే, stories and searching book from library and facts, knowing about facts, more facts. అయితే నువ్వు క్విజ్ 100% కరెక్ట్. పెద్దకి ఏం అవ్వాలని? IAS officer. సో మీ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అంటుంది. సో వాట్ డూ యు సే? అవునండి. అవునా, మీకు కూడా అదే ఇష్టమా? అవును. సో మీకు డాక్టర్, ఇంజనీర్ అలాగే ఏం అవ్వాలని? ఆమె ఇష్టమే అండి. ఈ కాలం పేరెంట్స్ నాకు చాలా నచ్చారండి. అందరూ ఎవరైనా పిల్లలు ఇష్టం అంటున్నారు. అవునండి, వాళ్ళదే కదా అండి ఇప్పుడు ఇష్టం. సో మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్ 100% ప్రిపేర్డా? ఇష్టమే అండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.
ఈ రోజు ఎపిసోడ్ లో ఫైనల్ పార్టిసిపెంట్ నగేష్ ఫ్రమ్ రాజమండ్రి. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ నగేష్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. స్కూల్లో స్పోర్ట్స్ ఆడతావా? ఎస్ సార్. ఏం ఆడతావు? క్రికెట్. మరి ఇంకా నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. క్రికెట్ అది కూడా? ఎస్ సార్. ఓకే. సో మరి నీ హాబీస్ క్రికెట్ ఇంకా ఇంకేమున్నాయి? సమ్ టైమ్స్ రీడింగ్ బుక్స్, స్టోరీస్. రీడింగ్ బుక్స్, న్యూస్ పేపర్, టీవీ న్యూస్ అన్ని చూస్తావా? ఎస్ సార్. పెద్దగా ఏమవుదామని? పోలీస్ ఆఫీసర్. ఓ వండర్ఫుల్. తను చిన్నప్పటి నుంచి కల అండి అది. ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా పోలీస్ ఆఫీసర్? గన్ అంటే ఇష్టం అండి. వండర్ఫుల్. సో మరి అయితే ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? వెల్ సార్, రీడింగ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ బుక్స్. ఆల్ ది బెస్ట్ అండ్ Thanks. గుడ్ లక్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే నేను ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఇక్కడ కూర్చొని మీ మదర్ని అడగచ్చు. అండ్ ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు నాకు చెప్తే కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చేయాలి. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ టు చంద్రశేఖర్. సూమో రెస్లింగ్ ఏ దేశంలో పుట్టింది? ఆన్సర్ తెలియకపోతే మీ మామ్ని హెల్ప్ అడగచ్చు. నో ఐడియా? జపాన్. షూర్? సూమో రెస్లర్స్ అంటే అంత పెద్ద పెద్ద బాడీలు ఉంటాయి, జపాన్ అంతా కొంచెం చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించుకుని చెప్పు ఆన్సర్. I think it is Japan. You think it is Japan, and I think correct answer. 10 points. So second question to Pratyusha. Telangana రాష్ట్ర పక్షి ఏది? What we say, Palapitta. Sure? Sure. Correct answer. And next question to Santosh. సాధారణంగా రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ ఎన్ని భాషల్లో ఉంటుంది? 3. ఏ భాషలో ఉంటుంది? It's national language Hindi, English and the local language. Very good. Correct answer. Fourth question to Ramyasri. జాఫ్నా ఏ దేశంలో ఉంది? విన్నట్టుందా పేరు? జాఫ్నా ఏ దేశంలో ఉంది? మీ మదర్ని హెల్ప్ అడుగుతావా? నో? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శ్రీలంకలో ఉంది. లాస్ట్ క్వశ్చన్ టు నగేష్ ఫ్రమ్ రాజమండ్రి. పిన్ కోడ్ లో ఎన్ని అంకెలు ఉంటాయి? 5. షూర్? ఎస్. రాంగ్ ఆన్సర్. పిన్ కోడ్ లో 6 ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా ముగిసింది. స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చంద్రశేఖర్ 10 పాయింట్స్, ప్రత్యూష 10 పాయింట్స్, సంతోష్ 10 పాయింట్స్, రమేశ్రీ 0 అండ్ నగేష్ -5. ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఇది ఒక ఆడియో విజువల్ రౌండ్. సో నేను మీకు ఒక ఆడియో క్లిప్ వినిపించడం కానీ ఒక విజువల్ చూపించడం కానీ జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాం. ఇది బజర్ రౌండ్. సో మీకు ఆన్సర్ తెలిసిన వెంటనే మీరు బజర్ ప్రెస్ చేస్తే మీకు సమాధానం చెప్పే అవకాశం వస్తుంది. బజర్ ప్రెస్ చేయకుండా సమాధానం చెప్పద్దు. ఓకే? పాయింట్స్ రావు అండ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి పాయింట్స్ ఆన్సర్ వాళ్ళు చెప్తే. ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి ఈ రౌండ్లో. రెడీ? ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ చిత్రంలోని ఆటగాడు ఏ వ్యాధితో పోరాడి గెలిచాడు? సో బజర్ ప్రెస్ చేసిన అమ్మాయి ప్రత్యూష, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Cancer. అసలు ఈ ప్లేయర్ ఎవరు గుర్తుపట్టావా? Yuvraj Singh. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. క్లిప్ వినిపించే ముందు క్వశ్చన్ చదువుతాం. ఓకే? అండ్ మీకు ఆన్సర్ తెలుసు అనిపించిన వెంటనే బజర్ నొక్కి మళ్ళీ ఆన్సర్ చేయండి. ఈ పాట ఉన్న సినిమాలో జయసుధకు జోడీగా నటించింది ఎవరు? ఓకే? ఆడియో ప్లీజ్. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. బజర్ ప్రెస్ చేసింది చంద్రశేఖర్. సో ఆన్సర్ తెలుసా? ఎస్ సార్. ఏ ఫిల్మ్ లో పాట ఇది? సీతమ్మ కిట్ల సినిమాలు చెట్టు. మరి అయితే జయసుధకు జోడీగా నటించింది ఎవరు? ప్రకాష్ రాజ్. షూర్?
Yes, sir. కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్. విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో రజనీకాంత్తో కనిపిస్తున్న రాజకీయ నాయకుడు ఎవరు? ఎనీ గెసెస్? నో ఆన్సర్స్? సరే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఇప్పుడు ఎవరైనా గెస్ చేయగలిగితే ఏమని చెప్తారు? బాబా ఆమ్టే. బాబా ఆమ్టే కాదు. బాలాసాహెబ్ ఠాక్రే, బాల్ ఠాక్రే అని కూడా అంటారు. క్వశ్చన్ క్లోజ్ అయిపోయింది, ఎవరికి పాయింట్స్ రాలేదు, బట్ వెల్ ప్లేడ్. సెకండ్ రౌండ్ విన్నంతా కన్నంతా ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామా? చంద్రశేఖర్ 20 పాయింట్స్, ప్రత్యూష 20 పాయింట్స్, సంతోష్ 10 పాయింట్స్, రమ్యశ్రీ 0, నగేష్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే నేను మీకు వర్డ్ ఇస్తాను, బ్లాంక్స్ ఇస్తాను, అండ్ ఆ వర్డ్కి సంబంధించిన ఒక క్లూ ఇస్తాం. మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఒక్క లెటర్ రివీల్ చేయగానే వర్డ్ గెస్ చేస్తే 50 పాయింట్స్, 2 లెటర్స్ రివీల్ చేయగానే చేస్తే 40, 3 లెటర్స్ రివీల్ చేసాక చేస్తే 30, 4 చేసాక చేస్తే 20, అండ్ ఫైనల్ 5th లెటర్ రివీల్ చేసాక చేస్తే 10 పాయింట్స్. అండ్ ఇది ఒక బజర్ రౌండ్. సో మీకు ఆన్సర్ తెలుసు అనిపించిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ విల్ గెట్ పాయింట్స్, తప్పు చెప్తే కనుక -5. ఓకే, లిటరేచర్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ ఒక 12 లెటర్ వర్డ్. నేను ఒక లెటర్ రివీల్ చేస్తాను. మై 4th లెటర్ ఈజ్ ఏ సి. క్లూ వచ్చి ఈయనకు బుర్రతోనే పని. ఎనీ గెసెస్? 50 పాయింట్స్. సెకండ్ ఆల్ఫాబెట్ రిలీజ్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత మీరు ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్ వస్తాయి. మై 9th లెటర్ ఈజ్ ఎ జీ. క్లూ గుర్తుంది కదా, ఈయనకి బుర్రతోనే పని. 40 పాయింట్స్. ఎనీ గెసెస్? సి అండ్ జీ. థర్డ్ ఆల్ఫాబెట్ కూడా రిలీజ్ అయినా? షూర్. మై సెకండ్ లెటర్ ఈజ్ ఎస్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 2 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు గెస్ చేస్తే 30 పాయింట్స్. ఎస్, సి, జీ. 4th ఆల్ఫాబెట్ రివీల్ చేసిన తర్వాత మీరు బజర్ ప్రెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్. ఫస్ట్ లెటర్ బి. బజర్ చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ ప్రెస్ చేశారు. సైకాలజిస్ట్. షూర్. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. లిటరేచర్లో మన సెకండ్ వర్డ్ ఒక 12 లెటర్ వర్డ్. నేను ఒక లెటర్ రివీల్ చేస్తాను, అండ్ ఆ లెటర్ రివీల్ చేయగానే మీరు వర్డ్ గెస్ చేయగలిగితే యూ గెట్ 50 పాయింట్స్. ఓకే, 4th లెటర్ వై. ఎనీ గెస్? క్లూ కూడా ఇస్తాం. క్లూ ఇచ్చిన తర్వాత గెస్ ట్రై చేయండి. ఓకే, అంతా అందులోనే ఉంది. ఎనీ గెస్? సో సెకండ్ లెటర్ కూడా రివీల్ చేయనా? మై థర్డ్ ఆల్ఫాబెట్ ఈజ్ సి. సెకండ్ ఆల్ఫాబెట్ రివీల్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ గెస్ చేస్తే 40 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను. మై 8th లెటర్ ఈజ్ పి. బజర్ ఫ్రమ్ సంతోష్. Encyclopedia. షూర్. Yeah, sure. Correct answer. Very good. That's a tie between Chandrasekhar and Santosh. ఇంకా ఈ రౌండ్లో 1 వర్డ్ మిగిలింది. సో గెస్ చేస్తే 50 పాయింట్స్ రావచ్చు. సో ఎనీబడి కెన్ కమ్ టు ద లీడ్. లిటరేచర్లో థర్డ్ వర్డ్ ఈజ్ 11 లెటర్ వర్డ్. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే మీరు ఆన్సర్ చెప్తే 50 పాయింట్స్. లెటర్ నెంబర్ 4 ప్లీజ్. ఓకే, ఎనీ గెసెస్? క్లూ కూడా ఇస్తాం. షర్ట్ వేసుకుంటే అలా ఉండాలి. 50 పాయింట్స్. ఎనీ గెసెస్? ఓకే, మరి నెక్స్ట్ లెటర్ ఇచ్చేనా? నెక్స్ట్ లెటర్ ఇచ్చాక ఆన్సర్ చేస్తే 40 పాయింట్స్. లెటర్ నెంబర్ 7 టీ.
షర్ట్ వేసుకుంటే అలా ఉండాలి, ఆర్ డ్రెస్ వేసుకుంటే అలా ఉండాలి. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? విల్ గెట్ ఓన్లీ 30 points then. Letter number 9, B. B for boy. 30 points. Any guess? No? Next letter reveal చేయనా? బజర్ ప్రెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ లెటర్ రివీల్ చేసాక యూ గెట్ 20 points. ఫస్ట్ లెటర్ సి. మీ అందరికీ తెలిసిన వాడే ఇది. బజర్ ప్రెస్ చేశారు నగేష్. కంఫర్టబుల్. షూర్? కరెక్ట్ ఆన్సర్, 20 points. సో లిటరేచర్ రౌండ్ ముగిసింది. ఈ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చంద్రశేఖర్ 40 points, ప్రత్యూష 20 points, సంతోష్ 40 points, రమ్యశ్రీ 0, నగేష్ 15 points. డోంట్ వరీ, మనకి నెక్స్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ రన్ రాజా రన్ రౌండ్ ఉంది. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అన్ని పాయింట్స్. ఓకే, ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అనేది ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఒక 30 seconds టైంలో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే విల్ గెట్ 10 points, రాంగ్ ఆన్సర్ -5. సో మీకు ఒకవేళ ఆన్సర్ నాట్ షూర్ అనుకుంటే పాస్ అని చెప్పాలి. మీరు పాస్ అని చెప్పేంత వరకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళను. సో ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. మీరు అందులో ఏదో ఒక టాపిక్ చూస్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. సో చంద్రశేఖర్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఏరియా? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనిషి శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది? ఇయర్. కరెక్ట్ ఆన్సర్. బొప్పాయి పండులో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? పాస్. శరీరంలో ఏ ఆర్గన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జాండిస్ వస్తుంది? లివర్. కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్కి సంబంధించి సిపియులో పి అంటే ఏంటి? ప్రాసెసింగ్. కరెక్ట్ ఆన్సర్. కలర్ బ్లైండ్నెస్ మనిషి శరీరంలో ఏ అవయవానికి వస్తుంది? పాస్. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏది? మెర్క్యూరీ. కరెక్ట్ ఆన్సర్. అంతరిక్షంకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ. కరెక్ట్ ఆన్సర్. మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత? పాస్. ప్రపంచంలో అతిపెద్ద ఐలాండ్ ఏది? గ్రీన్లాండ్. భూమి తన చుట్టూ తను తిరగడానికి ఎంత కాలం పడుతుంది? 23 hours 56 minutes. కరెక్ట్ ఆన్సర్. టైం అయిపోయింది. సో ప్రత్యూష, నీ ఫేవరెట్ ఏరియా నుంచి ఐ లాస్ట్ యూ క్వశ్చన్స్. నీ ఫేవరెట్ ఏరియా ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్విక్ సిల్వర్ అని దేన్ని అంటారు? పాస్. సైలెన్స్ ఎన్ని డెసిబల్స్ లో చెప్పవచ్చు? 0 decimals. కరెక్ట్ ఆన్సర్. సూర్యుడికి ఎక్కువగా ఉండే ఎలిమెంట్ ఏంటి? హీలియం. రాంగ్ ఆన్సర్. కంప్యూటర్ కీబోర్డ్ లో ఈఎస్సి అంటే ఏంటి? పాస్. మనిషికి యాంజియోప్లాస్టీ ఏ అవయవానికి చేస్తారు? యాంజియోప్లాస్టీ ఏ అవయవానికి చేస్తారు? మేడం క్యూరీ ఎన్నిసార్లు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు? 2 times. కరెక్ట్ ఆన్సర్. హెచ్ఐవి అనేది వైరసా లేక డిసీజా? వైరస్. కరెక్ట్ ఆన్సర్. టైం అయిపోయింది. సంతోష్, యువర్ ఫేవరెట్ ఏరియా? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కంప్యూటర్ కీబోర్డ్ లో బి తర్వాత ఉండే అక్షరం ఏది? Pass. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాగితం ఉపయోగించిన దేశం ఏది? Egypt. రాంగ్ ఆన్సర్. జాన్ గుటెన్బర్గ్ కనిపెట్టిన పరికరం పేరేంటి? Pass. ఎలక్ట్రిక్ బల్బ్ లో ఉండే వైర్ ఏమంటారు? Filament. కరెక్ట్ ఆన్సర్. వాతావరణంలో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది? Nitrogen. కరెక్ట్ ఆన్సర్. తెల్ల రంగు ఏర్పడడానికి ఎన్ని రంగులు కావాలి? All the colors. రాంగ్ ఆన్సర్. మోటార్ వాహనాల నుంచి వచ్చే విషవాయువు ఏది? Carbon monoxide. కరెక్ట్ ఆన్సర్. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? Bachelor of Medicine and Bachelor of Science. రాంగ్ ఆన్సర్. నేషనల్ సైన్స్ డే ఏ రోజు? Pass. టైమ్ ఇస్ అప్. రమేశ్రీ, యువర్ ఫేవరెట్ ఏరియా? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నైరుతి ఋతుపవనాలు వల్ల ఏమొస్తుంది? Pass. అగ్గిపుల్లలో మండే పదార్థం ఏది? Pass. ఓజోన్ లేయర్ భూమిని దేని నుండి కాపాడుతుంది? Carbon dioxide. రాంగ్ ఆన్సర్. అల్యూమినియం ఖనిజం దేని నుండి తయారవుతుంది? Pass. క్యూసెక్లో దేన్ని కొలుస్తారు? Pass. హోమియోపతి వైద్యాన్ని కనుగొన్న జర్మన్ శాస్త్రవేత్త ఎవరు? Pass. మనిషి శరీరంలో ఏ అవయవానికి సంబంధించిన కండరాలు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాయి? Muscles. రాంగ్ ఆన్సర్. టైం అయిపోయింది. సో నగేష్, యువర్ ఫేవరెట్ ఏరియా? హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రధానమంత్రి కావడానికి కావాల్సిన కనీస వయసు ఎంత?
35 years. రాంగ్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరేంటి? మోతీలాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్. శివసేన పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? పాస్. అమెరికా ప్రెసిడెంట్ ఉండే ఇల్లుని ఏమంటారు? వైట్ హౌస్. కరెక్ట్ ఆన్సర్. రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 4. కరెక్ట్ ఆన్సర్. అటల్ బిహారీ వాజ్పేయి ఏ పార్టీకి చెందినవారు? పాస్. ఈమెయిల్లో ఈ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ మెయిల్. కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? గుజరాత్. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఫినిష్ చేస్తాను. మన ప్రస్తుత సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? అరుణ్ జైట్లీ. కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దామా? రమ్యశ్రీ -10, ప్రత్యూష 45, సంతోష్ 55, నగేష్ 70. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్లో విన్నర్ 110 పాయింట్స్తో చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈటీవీ తరఫు నుంచి ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ డి చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ. కంగ్రాచులేషన్. ప్లీజ్ కమ్. కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేశారా? టెన్షన్ పడ్డారా మధ్యలో రన్ రాజా రన్ రౌండ్ జరిగేటప్పుడు క్వశ్చన్స్ అన్ని చెప్తాడు? దాని ముందు రౌండ్ లో ఇద్దరికి టై పడింది కదా. ఆయన తెలియని ఆన్సర్స్ ఏమో మీకు తెలిసినప్పుడు చెప్పాలనిపించిందా? కంట్రోల్ చేసుకున్నారు. సో మరి సాటర్డే ఎపిసోడ్కి రెడీయా? Yes, sir. ప్రిపేర్డ్? Yes, sir. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో అది ఈరోజు ఎపిసోడ్. రేపు మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై.